అంటే మాదిగోళ్ళు ఎంత మందురు, మంగళోళ్ళు ఎంత మందురు, సాకలోళ్ళు ఎంత మందురు అని. ఏ కులం లేదు నాయన రాజ్యంలా. కులం గణన అన్నప్పుడు 2 కులాలే ఉన్నాయి ఇప్పటిదాకా రాజ్యంలా. కొత్త ప్రభుత్వంలా ఎంతమంది యాదవులు ఎమ్మెల్యేలు అయ్యారో చెప్పు నాకు. గొల్లోళ్ళు ఇప్పుడు కులగణన చేస్తే ఈ రెడ్డిలకు ఇప్పుడు రాజ్యం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం గా ఏం తాత బాగున్నా? ఇక బాగా ఊపిలా బాగా ఇక ఇతనే ఇక బాయికాళ్ళు వచ్చి ఇక నిన్న మన 4 దినాలు అయింది నాటేసి ఇక అట్లా నీళ్ళు ఇట్లా వచ్చి కూర్చున్నా. ఆ లింగే వస్తాడేమో ఇంత కలుబోట అయిపోదామని కూర్చున్నా కానీ మా తాడెక్తాడు అని అటే పోతాడు, ఇది మొక్క రాడు, ఇంత కలుబోట తాగుదామన్నట్టు కూర్చున్నా. ఇక ఏంది ఇట్లా కూర్చొని చూస్తున్నా. ఇక నువ్వు ఇక ప్లాన్ ఏనా రాని అనుకున్నా. ఇక అంతా బాగే నాటేసి 4 రోజులు అయింది ఆడికి. కలుబడి తాగినా తాత? ఆయన రావాలి కానీ ఊరికే పోతాడు. ఆయన రావాలి ఇంత అవుతుందో అంత కథ. ఓట్లా అయితే కానీ మరి ఇవాళ పేపరు ఇది చదువు అయితారా? పేపర్ కూడా తెచ్చుకున్నావు తాత నువ్వు? మంచిగా ఇక మన పిల్లలు వచ్చి వేసిపోతారు. పేపర్ నేను తాత తాత త్వరలో కులం గిరణ, కళ్యాణంతో పాటు కులం బంగారం. ఏముంది తాత ఇది? కళ్యాణమస్తు సాయం నువ్వు చదువుకొని అంత అది దానికి వస్తుందా రాదా నాకు ఏంటో అర్థమవుతుంది. గుదా గుదా నీ వస్తలేమో వస్తుందా నీ శివర నువ్వు గుళ్ళకా ముదరా పక్క ఏమో చదువుతుండగా పేపర్. ఏం చదివిను తరాజా గిరాజా అంటే తరాజాలు ఎక్కడివి? కులం తరాజా అంటుంది. ఆగు సరే సరే మరి మంచిగా పోతే అది 2 అక్షరాలు నేర్చుకునే పద్ధతి ఉండు. బయటికి సకాలమే పోతేగా ఏం చదువుతా నువ్వన్నా మరి నీరు అంతకైనా ఉతకైనా. త్వరలో కుల గణన అంట. ఏంది త్వరలో కుల గణన? కులాన్ని లెక్క పెడతారంట. అంటే మాదిగోళ్ళు ఎంత మందురు, మంగళోళ్ళు ఎంత మందురు, సాకలోళ్ళు ఎంత మందురు అని. అంటే ప్రభుత్వం కులగణన చేస్తుంది మొత్తం. కులగణన చేస్తుంది అంటే ఎవరి లెక్కలకు. అంటే ఇప్పుడు గీలు గిన్ని లక్షలు, గీ మాదిగోళ్ళకి 50 లక్షలు, గీ ముద్రాదులు 40-50 లక్షలు, ఈ గౌండ్లో 50 లక్షలు. మరి ఈ చేసి మరి చేస్తే ఏంది అంటే వాళ్ళు ఎంత మందిరో తెలుస్తుంది. తెలుస్తుంది. తెలిస్తే మరి ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉంటే మరి ప్రభుత్వం నుంచి వస్తున్న బెనిఫిట్లు అన్ని ఈ కులం వాళ్ళందరికి అందుతున్నాయి. అందరికి మాదిగోళ్ళు 50 లక్షల మంది. అవును, మరి 50 లక్షల మంది మంచిగుర్రా? ఇప్పుడు గొల్లోళ్ళు అనుకో, మరి గొల్లోళ్ళందరికి ఇల్లుందా? చెట్టులేమటి పుట్టలేమటి బతులు ఎంతమంది ఉంటారు? లెక్కలు తీయాలి. ఇక గొల్లోళ్ళు ఎంతమంది, మంగళోళ్ళు ఎంతమంది, ఓడోడు ఏడ బతుండు మొత్తం తీస్తారు. ఇక ఇవన్నీ తీస్తారు. ఈ 75 ఏళ్ళ నుంచి పీక్ కాటలు కట్టారు కానీ ఇవాళ తీసుకెళ్తారా? ఇగో ఇవాళ వచ్చింది మరి అప్పటి నుంచి లేని. ఇన్ని సంవత్సరం రాలే కానీ అవునా అది పోయింది. ఇది నిజమేనా తాత? నిజం అయితే ఇంద్ర అర్థం అయితే లేదు. ఇప్పుడు ఆయన 70 ఏళ్ళ నుంచి ఆయన చేతుల్లో ఉండేది కదా రాజ్యం. అంతా అల్లే, అంతా ఎవరున్నా గాల్లే, ఆయన చేతుల్లోనే ఉంది. కులం గణన అంటే ఏ కులం లేదు ఆయన రాజ్యంలా. కులం గణన అన్నప్పుడు 2 కులాలే ఉన్నాయి ఇప్పటిదాకా రాజ్యంలా. నా తెలివి వచ్చిన కాదు కూడా చూస్తున్నా. ఉంటే రావులు రెడ్డిలు 2 పొత్తులే ఉంది ఇప్పటికి చూడరా. అట్లా మన ఇప్పుడు నువ్వు కొత్త ప్రభుత్వం ఇది కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకో. కొత్త ప్రభుత్వంలో ఎంతమంది యాదవులు ఎమ్మెల్యేలు అయ్యారో చెప్పు నాకు. గొల్లోళ్ళు గౌండ్లోళ్ళు 10 మంది అయ్యారా?
లేరు లేరు. పోనీ కులగణన అన్నావు కదా నువ్వు. అవును. మరి ఒక 10 మంది గొల్లోళ్ళు అయ్యిర్రా, కాలే ఓ 10 మంది ముదిరాజులు అయ్యిర్రా. కాలే నేను ఎక్కువ అంటలేదు, 10 మందే. కాలే లేకపోతే 5 మంది మంగళోళ్ళు అయ్యిర్రా, కాలే ఓ 5 మంది సాకలోళ్ళు అయ్యిర్రా, కాలే మాది వాళ్ళు అయ్యిర్రా ఓ 40-50 మంది. ఆ? లేదు లేదు లేదు. గొల్లోళ్ళు గారు మాదిగోళ్ళు గారు. మళ్ళీ రెడ్డోళ్ళు తాత 40 మంది దాకా 35-40 మంది. అగ్గో ఇగో రెడ్డోళ్ళు ఉంటారు మళ్ళా. మరి రెడ్జోలు బాగానే ఉన్నారు అంట. రెడ్డిలు రావులు. నేను చెప్పేది ఏంది, ఇంకా కులగణన అంటే ఈ కులగణన చేసిండు అనుకో, మరి ఈ లెక్క బాగానే ఉంది, ప్లాస్ చేస్తాడు. మరి కులగణన చేస్తే రాష్ట్రం దేశం కూలిపోతుందిగా, రాష్ట్రం కూలిపోతుందిగా. కూలిపోవాలి మరి. ఇప్పుడు సీఎం పదవి రేవంతంకు అక్కరే రాదు ఇక. మరి అట్లా అంటే అవును తాత. కులగణన అంటే ఏ జాతి ఏ కులం ఎక్కువ ఉంటే ఆ కులంలో ఎక్కువ ఎమ్మెల్యే ఉంటే అది ఉంటుంది. కానీ ఇక మరి అన్ని లెక్కలు తీస్తే ఇప్పుడు మరి వీళ్ళే, ఇప్పుడు సబ్బండ కులాలందరూ వీళ్ళే ఎక్కువ మంది అయ్యారు అనుకో, మరి ముఖ్యమంత్రి ఉన్నట్టు ఉండాలి. సరే తాత మరి ఈయన ఎట్లా ఓ తాత సరే కానీ సౌత్ ఉండే జర సౌత్ అటు చేస్తే జర మొత్తం చదవని జర నాకు కూడా అర్థమవుతుంది. కాదు ప్లా నీ మొత్తం కాదు మొత్తం చదివితే అర్థం కావాలి. ప్లాన్ కులగణన అన్నప్పుడు ఇప్పుడు ఆయన అన్నట్టు అర్థం అయిపోయింది. ఇప్పుడు కులగణన చేస్తే ఈ రెడ్డిలకు ఇప్పుడు రాజ్యం ఉంది, రేవంత్ రెడ్డి సీఎం గా. ఈ కులగణన చేస్తే ఆయన ప్రభుత్వం కూలిపోతుంది ప్లా. అంతేనా? ఎందుకు సబ్బండ కులాలందరూ ఎక్కువ జనం ఉంటారా. ఇప్పుడు 4 కోట్లన్నర అంటే 3 కోట్లన్నర వీళ్ళే ఉంటారు, ఈ సబ్బండ కులాలే ఉంటారు. ఏమంటావు? మరి 3 కోట్లకి వెళ్ళే రావాలిగా ఏంది, 3 కోట్లకి వెళ్ళే కానీ సీఎం అయ్యేది, ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేది. వీళ్ళకి కూడా వస్తాయేమో, 1-2 వస్తాయి. మరి అట్లా అనుకుంటే ఈ 40 మంది ఎటు పోవాలి మరి. విన్నావా, చూసినావా? అందుకనే కులగణన అంటే ఇదంతా తంతు ఉంది దీని వెనక. ఇదంతా ముచ్చట ఏంటంటే రేపు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు గుర్తాయి అయితే దానికి పుల్లు పాడు కూడా ఆ ఎంపీ ఎలక్షన్ల కోసం ఈయన డ్రామా కులగణన. అది ఇప్పుడు అర్థమైంది అట్లా నీకు? నాకు పుల్లు నేనేందో అనుకున్నా చెప్తుండే. ఇంకా వాస్తవానికి కులగణన జరగాల తాత. లెక్క తేలాలి మనది నిజ వాస్తవానికి. మన లెక్క ఎంత ఉందని ఇంట్లో మన లెక్క ఎంత ఉందని తేలుతుంది, అర్థమవుతుంది. తేలుతుంది కానీ మరి పని అవుతుందిగా. కావాలి లెక్క. నేను అదే అంటున్నా, మన పని తేలాలి, ఈయన లెక్క కావాలి. మన పని తేలాలి, ఈయన లెక్క కావాలంటే నేనేమనుకుంటున్నా అవుతుంది. ఇయ్యాలడి మందం పేపర్ల పేరు వరకే అయిపోతుంది, దీన్ని తెల్లారి అందరు మర్చిపోతారు. దీన్ని అడిగితే లేడుగా మళ్ళా కులగణ. అవును రేవంత్ సారు మన ఏదో కులగణన చేద్దామని అంచివి, ఆ పని ఎటువా అని మళ్ళీ అడిగేటోడు ఒక్క లేడు, సిగ్గి తప్పినోడు ఇక లేడుగా, అడగరాడు. మరి ఏదైనా పేపర్ ఇప్పుడు చూడుపిలా 1,00,000 జాబులు వేసినా అంటాడు ఊగానే, 50,000 జాబులు వేసినా అన్నాడు. అది పేపర్ అనే వస్తుంది కానీ ఉనికన్నా జాబ్ వచ్చిన పిల్ల ఇప్పటిదాకా. ఏదైనా గంతే పిల్ల. ఇప్పుడు ఇంకా ఈయన సంగతి కొత్తదా. ఈయన 6 పథకాలు అమలు అయితే ఇప్పుడు 2 నెలలు అయినట్టుంది. 2 నెలలు అయింది కదా, 2 నెలలు అయింది. మేము ఆశపడి చూస్తున్నాం. మా ఇంట్లో మా ఊరు చదువుకునే ఉండు, మా తమ్ముడు మా ఊరు చదువుకునే ఉండు, మా దోస్తులు చదువుకున్నారు. నేను వచ్చిన చదువు ఇప్పటిదాకా చదువుతాను. ఏదంటే నేను ఏమంటాను జర అట్లా చేసినా కానీ మా తమ్ముడు కూడా బాగా చదువుకు, మన తమ్ముడే చదువు చదివి. నేను కూడా తక్కువ అంత చదివే. మరి తాతడు ఏమంటావు అదే మరి. నేను చిన్న నాకు రా తాత చదివింది ఆరే కానీ అప్పటి చదువు. కాలం